హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ఉదయగిరి అమ్మాయి న్యాచురల్ వ్లాగ్స్. మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, అందుకే వీడియో తీసుకుంటున్నాను. నైట్ వచ్చారండి. నైట్ కూడా ఊరి నుంచి 7కి వచ్చారు. అలా ఉంటుంది మా వాళ్ళ ప్రయాణం. ఏడ ఇల్లు పోద్దో వాకిల్లు పోద్దో ఎప్పుడు ఇదే ఆలోచనలు. నైట్ అంతా అక్క దగ్గరుండి మార్నింగ్ వేసి మా ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు బుడ్డోని కూడా తీసుకొచ్చారు. వాడు ఫస్ట్ టైం అండి వాళ్ళ అమ్మను వదిలిపెట్టి ఉండడం చెక్ చేయడం కోసం తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు మా అమ్మ జెషికి ఇష్టమని అరిసెలు తెచ్చింది, కరివేపాకు. ఇలా వచ్చేసి ప్రతిసారి ఏదో ఒకటి. ఇది బొరుగులండి, ఈ బొరుగులు నెల్లూరు. ఇది గోంగూర పచ్చడి నాకు ఇష్టం అని తెచ్చింది. ఇది చలివిండి అండి, ఎర్రగడ్డలు కూడా తెచ్చింది. ఆ బొరుగులు వచ్చేసి ఇక్కడ నెల్లూరులో ఇట్లాంటి బొరుగులు దొరకవండి. ఈ బాగుంటాయి. నెల్లూరు దొరికేటి ఉప్పు బొరుగులు. ఈ బొరుగులు బాగుంటాయి. బద్వేల్లో మా ఊర్లో ఇలాంటివి దొరుకుతాయి. తర్వాత ఎండు కొబ్బరి, అదేంటది జీడిపప్పు. ఇలా వచ్చే ప్రతిసారి ఏదో ఒకటి తెస్తుంటుంది. 7 దొరుకుతాయి. అదేమో గోధుమ రవ్వ, ఇది గులాబ్ జామ్ ప్యాకెట్. అయినా ప్రతిసారి ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది. అది మా అమ్మ ప్రేమ. ప్రతి అమ్మ ప్రతి కూతురికి ఇలానే తెస్తుంది అనుకుంటా. ఉదయాన్నే అండి ఒక్క నైట్ నిలబడ్డారంతే. ఉదయాన్నే చీకట్లోనే మేము పడుకోంటే స్వాత మేము వెళ్తున్నాం అని 5కే లేపారు. 5 నుంచి ఇంకా వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి 6 అయింది కరెక్ట్ వాళ్ళు బయలుదేరేటప్పటికి. అప్పటికి పిల్లల్ని లేపినా కానీ పాప లేచింది. జెషి అయితే లేయలేదు. లేచి అని మళ్ళీ పడుకున్నాడు వాడు. ఇంకా పాపం మేము ఉండేది పైన. మా అమ్మ వెళ్ళేదాకా మమ్మల్ని చూస్తూ బాగా చెప్తానే ఉన్నింది. నేను కూడా మా అమ్మ వాళ్ళు వెళ్ళేదాకా నాకు కనిపించేదాకా వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ ఉదయగిరి అమ్మాయి న్యాచురల్ వ్లాగ్స్. చాలా బాధేసింది అమ్మ వాళ్ళు వెళ్తుంటే. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళేటప్పుడు కూడా నాకు అంతే బాధేస్తుంటుంది. ఎప్పుడు ఇల్లు పోద్ది ఊరు పోద్ది అని. ఒక్క రాత్రి కన్నా ఎక్కువ ఉండరు. మా నాయన కనుకైతే ఉదయం వస్తే సాయంత్రానికి వెళ్ళిపోతారు, అసలు ఉండడు. నిన్న కూడా వెళ్ళాలని పిల్లలు ఏడ్చి ఉండు అంటే ఆడికొన్నారు. మా వాడు ఇంకా అదిగో పడుకొని ఉన్నాడు. ఓకే అండి, బాయ్.